నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను భానుశ్రీ. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేత, ముఖ్య నేత ఎవరైనా ఉన్నారంటే మధు యాష్కి గౌడ్ అని చెప్పాలి. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి మధు యాష్కి గౌడ్ గారే ఇప్పుడు కాంగ్రెస్ పైన కూడా తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఆయన ప్రెస్ మీట్లో కూడా మాట్లాడారు. ఇక తీన్మార్ మల్లన్న గురించి కూడా ఒక ప్రస్తావన అయితే తీసుకురావడం జరిగింది. ఆయన ఏమన్నారో ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. లేవనెత్తిన అంశాలకి ఆబ్జెక్షన్కి గతంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇదే గాంధీ భవన్ కూర్చున్నప్పుడు వారిద్దరి మధ్యలో చర్చ అయింది. అసలు రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహిత తీన్మార్ మల్లన్న. రేవంత్ రెడ్డి గారే పిసిసి అధ్యక్షుడు కావాలని చెప్పి ప్రచారం చేసింది కాంగ్రెస్ లేనప్పుడు కూడా తీన్మార్ మల్లన్న. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి చేత కాదు, అతనితోటి పార్టీ నష్టపోతుంది, అడగంటిపోతుంది, రేవంత్ రెడ్డి అవుతుంది పార్టీ బతుకుతుంది, అధికారానికి వస్తుందని నమ్మిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. సో రేవంత్ రెడ్డి గారికి తీన్మార్ మల్లన్న కత్తున్న తన్నున్న సంబంధం ఉన్నది. నేను వారు పోటీ పడ్డప్పుడు మల్లన్న కోరుకున్నది రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారు కావాలనుకున్నాడు, పిసిసి అధ్యక్షుడు కావాలనుకున్నాడు. సో వారికి ఉన్న సందేహాలు ఏమైనా ఉంటే ముఖ్యమంత్రితో నివృత్తి చేసుకోవచ్చు, లేక ఇంకా ఈ కులగణ సర్వే పైన ఉందనంటే నేను దాంట్లో అన్నట్టు భాగస్వామి కాదు. నేను సర్వే చేసినట్లు నేను కాదు, నేను అధికార పార్టీలో అధికారంలో లేను. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ చైర్మన్గా, అతను నివృత్తి చేయగలుగుతాడు. పొన్నం ప్రభాకర్ ఉన్నాడు బీసీ సంక్షేమ మంత్రి, అతను నివృత్తి చేయగలుగుతాడు. ఎవరికి తీర్మార్ మల్లన్నకే కావచ్చు, ఇంకొకరికైనా సందేహాలు ఉన్నా కూడా ఈ ప్రభుత్వం నివృత్తి చేయగలుగుతుంది. ప్రజాభవన్ అందరికీ సో విన్నారు కదా, ఆయన మాట్లాడుతూ లేవనెత్తినటువంటి అంశం ఏదైనా ముందంటే ముఖ్యంగా కులగణన మీద కూడా ఆయన మాట్లాడారు. ఇక కులగణన సర్వే ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందో దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, దీని గురించి కూడా నేను అసలు మాట్లాడదలుచుకోలేదు, అసలు దీని మీద నేను చర్చించేటువంటి అవసరం కూడా లేదు అంటూ కూడా ఆయన చెప్పారు. దీని మీద మాట్లాడడానికి ఇంకా పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు మాత్రమే మాట్లాడతారు, దీని గురించి నేను మాట్లాడినట్టు చెప్పారు. ఇకపోతే తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడుకుంటే అయినా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు, ఏదైతే ఇప్పుడు అధికారంలోకి రాకముందు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంతో సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఇక ఎంతో ఆప్తుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలోకి రాకన్నా ముందు నుంచి కూడా ఎంతో ఆప్తుడు, చాలా వాళ్ళిద్దరికీ కూడా దగ్గరి అనుబంధం ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఇక రేవంత్ రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతగా ఉంటేనే, ముఖ్య నేతగా అధ్యక్షత వహిస్తేనే కాంగ్రెస్ పార్టీ అనేది అయితే నిలబడుతుంది అంటూ కూడా ఎవరైనా గట్టిగా సపోర్ట్ చేసి నిలబడ్డారు ఆయన వెంట అంటే అది తీన్మార్ మల్లన్న మాత్రమే అంటూ కూడా మాట్లాడారు. మరి ఇప్పుడు తీన్మార్ మల్లన్న లేవనెత్తుతున్నటువంటి అంశాల మీద దానికి సమాధానం చెప్పాల్సినటువంటి పూర్తి బాధ్యత కాంగ్రెస్ నేతల మీద ఉంది. అదేవిధంగా ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఈ బాధ్యత అయితే ఉంది. మరి అది ఆయన ఖచ్చితంగా నెరవేర్చాలి అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో రెడ్ల గురించి మాట్లాడుకుంటే, రెడ్లు ఇంకా అగ్రకులాల వారు ఎలాంటి క్రమశిక్షణ ఉల్లంఘించినప్పటికీ కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు అనేది చేపట్టరు అంటూ కూడా ఇంకా మాట్లాడారు. ఎలాంటి చర్యలు తీసుకోరు, కేవలం బీసీలు ఏదన్నా ఎగ్జాంపుల్ మనం చూస్తే కనుక తీన్మార్ మల్లన్న ఇప్పుడు బీసీ కులాల గురించి బీసీ అంశం మీద ఒకటి తెరపైకి తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు చూస్తూనే ఉన్నాం ఆయన ఏం చేస్తారు, పార్టీ నుండి సస్పెండ్ చేశారు. మరి ఇట్లా అలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్లో బీసీ నేతలు చాలామంది ఉన్నారు. ఎవరో కాదు, ముఖ్యంగా నేనే ఉన్నాను, బీసీ నుంచి సీనియర్ నేతగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను నేను అంటూ కూడా ఆయన చెప్పుకురావడం జరిగింది. మరి బీసీ పట్ల ఎందుకు ఇంత విపక్ష చూపిస్తున్నారు, బీసీలకు ఎందుకని సపోర్ట్ చేయడం లేదు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం నుంచి అధ్యక్షుడైనటువంటి చిన్నారెడ్డే క్రమశిక్షణ తప్పడం జరిగింది. ఏదైతే సొంత పార్టీ ఎమ్మెల్యే మెగారెడ్డిపై కూడా బహిరంగంగా ఆయన ఆరోపణలు కూడా చేయడం జరిగింది. మరి అప్పుడు ఆయన మీద ఎందుకని చర్యలు తీసుకోలేదు అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. మరి క్రమశిక్షణ సంఘం నుంచి క్రమశిక్షణ అధ్యక్షుడైనటువంటి చిన్నారెడ్డి ఇలాంటి ఆరోపణలు చేస్తే ఆయన మీద చర్యలు తీసుకోరా, ఎందుకు తీసుకోరు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిపై కూడా క్రమశిక్షణ చర్యలు ఉండవా అంటూ కూడా ఆయన ఒక ప్రశ్న అయితే వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కులగణన గురించి మాట్లాడితే, కులగణన మీద బీసీ నాయకులతో రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టినప్పుడు దానికి జానారెడ్డి కేశవరావును కూడా పిలిచారు, కానీ బీసీ నాయకుడైనటువంటి నన్నెందుకు పిలవలేదు కాంగ్రెస్ అంటూ కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని బట్టి చూస్తే మనకు ఒకటి క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏంటంటే, ఈయన బీసీ నేత, కాంగ్రెస్ పార్టీలో కూడా బీసీ నేతలు చాలామంది ఉన్నారు. అంటే బీసీ నేతలందరూ కూడా ఒక అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది, అంటే అసంతృప్తి పాలవుతున్నారు అని కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఏదైతే ఈ బీసీల గురించి తీన్మార్ మల్లన్న
తెరపైకి ఈ అంశం మీద తెరపైకి తీసుకొచ్చినప్పటి నుంచే ఇది బాగా కూడా ఈ అంశం మీద పెద్ద ఎత్తున చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇక బీసీ నేతలే కావచ్చు, బీసీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిగా వ్యతిరేకత చూపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ విధంగానే కొనసాగితే ఇక కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కుప్పకూలిపోయే అవకాశాలు అయితే బాగానే కనిపిస్తున్నాయి. మరి చూసినటువంటి మీరేమనుకుంటున్నారు? అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేత మధ్యవయస్కి చేసినటువంటి వాక్యాల్ని మీరే విధంగా చూస్తారు? అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఒక బీసీ నేత అయినటువంటి అతను బీసీల గురించి మాట్లాడుతున్నారు. అంటే ఆయన ఎంత అసంతృప్తితో ఉన్నారు, ఎంత అసంతృప్తి పాలయ్యారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మరి వీళ్ళంతా కూడా ఇక్కడే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా? ఎందుకంటే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్లో ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకున్నటువంటి తీన్మార్ మల్లన్న గారు కూడా ఈరోజు పార్టీ నుంచి సస్పెండ్ అవ్వడం జరిగింది. మరి ఇట్లానే కాంగ్రెస్కి ఏమన్నా వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సొంత పార్టీ నేతలు ఏమన్నా మాట్లాడితే మరి వాళ్ళకి ఏ విధంగా వేటు వేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఇప్పుడు ఒక పూర్తిగా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది. మరి ఇలానే కొనసాగితే కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతలు అనేది ఉంటారా? ఇక మీదట బీసీ నేతలు కొనసాగుతారా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా అయితే మిగిలిపోయింది. మరి దీనికి ఖచ్చితంగా ఏదైతే మధ్యవయస్కి గౌడ్ గారు కూడా చెప్పినటువంటి విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి పూర్తిగా బాధ్యత వహించి ఖచ్చితంగా సమాధానం అయితే చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా సమాధానం చెప్తేనే ఈ బీసీ నేతలందరూ కూడా కొంత ఏదైతే ప్రస్తుతం అసంతృప్తి పాలయ్యారో మరి వాళ్ళకి మీరు ఏ విధంగా సమాధానం ఇచ్చి వాళ్ళని శాంతింపజేయాలనుకుంటున్నారు అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది ఒక బీసీ నేతలు అసంతృప్తి పాలనే కాదు, ఇక మిగతా బీసీకి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా పూర్తి అసంతృప్తికే గురయ్యారని తెలుస్తోంది. మరి చూడాలి ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి. ఏదైతే ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు కూడా వేరేగా పార్టీ పెట్టుకొని దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తారా అన్నది కూడా ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు మధ్యవయస్కి గౌడ్ గారు కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి ఆయన కూడా ఇలా వాక్యాలు చేయడం అనేది ఎట్లా చూస్తారు, ఎట్లా చూడాలనేది ఖచ్చితంగా చెప్పాలి. చూసేటువంటి మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీ నేతలందరూ కూడా అసంతృప్తితో అయితే ఉన్నారు. ఖచ్చితంగా అది మనకి క్లియర్గా అర్థమవుతోంది ఈ విధమైనటువంటి మాటల్ని బట్టి. మరి చూడాలి దీనికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా సమాధానం చెప్తారన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది. చూస్తూనే ఉండండి సీఎం టుడే.